లైఫ్లో నిన్నెవరు సేవ్ చెయ్యరు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ వెనెలా. ఈరోజు నేను ఒక సీరియస్ టాపిక్ గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. ఎవరైతే లైఫ్ మీద సీరియస్గా ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి, మిగతా వాళ్ళు స్కిప్ చేసేయండి. మన లైఫ్లో చాలాసార్లు మనం ఒక పర్సన్ కోసం వెయిట్ చేస్తాం. ఎవరో వచ్చి మనల్ని హెల్ప్ చేస్తారని, ఎవరో మనల్ని మోటివేట్ చేస్తారని, ఎవరో మన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారని. కానీ లైఫ్ నాకు లెసన్ నేర్పించింది. నిన్ను సేవ్ చేయడానికి ఎవరు రారు, నిన్ను నువ్వే సేవ్ చేసుకోవాలి. స్కూల్లో ఉన్నప్పుడు మార్క్స్ని తక్కువగా వేస్తే టీచర్స్ని మీద బ్లేమ్ వేస్తాం, జాబ్ దొరకకపోతే గవర్నమెంట్ మీద బ్లేమ్ వేస్తాం, మనీ లేకపోతే సిచ్యువేషన్ మీద బ్లేమ్ వేస్తాం. కానీ ఒక్క క్వశ్చన్, మన లైఫ్ రెస్పాన్సిబిలిటీ ఎవరిది? మన లైఫ్ రెస్పాన్సిబిలిటీ మనదే. నిజం చెప్పాలంటే లైఫ్ ఫేర్గా ఉండదు. కొంతమందికి ఆపర్చునిటీస్ ఈజీగా వస్తాయి, కొంతమందికి ప్రతి ఆపర్చునిటీ కోసం ఫైట్ చేయాలి. కానీ సక్సెస్ ఎవరికి వస్తుందో తెలుసా? ఎక్స్క్యూజెస్ చెప్పే వాళ్ళకి కాదు, యాక్షన్ తీసుకునే వాళ్ళకి. నేను పర్ఫెక్ట్ కాదు, మీరు పర్ఫెక్ట్ కాదు, ఎవరు పర్ఫెక్ట్ కాదు. కానీ పర్ఫెక్ట్ అవ్వాలి అని వెయిట్ చేస్తూ ఉంటే లైఫ్ మొత్తానికి అయిపోతుంది. స్టార్ట్ చేయాలి, ఫియర్ ఉన్నా స్టార్ట్ చేయాలి, కాన్ఫిడెన్స్ లేకపోయినా స్టార్ట్ చేయాలి. ఎందుకంటే కాన్ఫిడెన్స్ యాక్షన్ తీసుకునే తర్వాత వస్తుంది, యాక్షన్ కాన్ఫిడెన్స్ తర్వాత రాదు. లైఫ్లో బిగ్గెస్ట్ రిస్క్ ఏంటో తెలుసా? రిస్క్ తీసుకోకపోవడం. ఒక రోజున మన ఏజ్ పెరుగుతుంది, టైం వెళ్ళిపోతుంది, కానీ మన డ్రీమ్స్ మాత్రం డ్రీమ్స్గానే మిగిలిపోతాయి. ఎందుకు? ఇప్పుడు ఒక డెసిషన్ తీసుకోండి, స్మాల్ స్టెప్ అయినా పర్లేదు, కానీ ముందుకు వెళ్ళండి. ఎందుకంటే ఒక ఇయర్ తర్వాత మీరు ఇప్పుడు స్టార్ట్ చేసినందుకు హ్యాపీగా ఉంటారు. స్టార్ట్ చేయకపోతే రిగ్రెట్ అవుతారు. లైఫ్ నీ కోసం వెయిట్ చేయదు, టైం నీ కోసం వెయిట్ చేయదు. కాబట్టి నువ్వు కూడా వెయిట్ చేయకు, ఆలోచించి రైట్ డెసిషన్ తీసుకో. అండ్ దిస్ ఇస్ వెనెలా సైనింగ్ ఆఫ్.